హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నిహారికాస్ ముచ్చట్లు. ఈరోజు నేను మీకు మా ఆదిలాబాద్ స్టైల్లో ఉండ్రాళ్ళ పాశం ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి కలుపుకోవాలి. మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మెత్తగా అయ్యిందనుకోండి ఉండ్రాళ్ళు సరిగ్గా రావు. పిండిని మీడియం సైజులో కలుపుకున్న తర్వాత సైడ్కి బియ్య పిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పొడుగ్గా కానీ రౌండ్గా కానీ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు. మేమైతే పొడుగ్గానే తెంపుకుంటామండి వీటిని. ఇలా మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అంతలోపు సైడ్కి ఒక గిన్నె తీసుకొని అందులో కాస్తని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. అవి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం మిగతా ఉండ్రాళ్ళలా చేసేసుకుందాం. చూడండి, వీడియోలో చేస్తున్నాను కదా, ఆ విధంగా చేసుకొని ఆ గోధుమ పిండితో చేసిన ఉండ్రాళ్ళని మాత్రమే మనం వేడి చేసుకుంటున్నటువంటి వేడి నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి. ఇలా వీడియోలో చేస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి. గిన్నె స్టవ్ పైన పెట్టేసి అలాగే ఉంచేస్తే అవంతా ఉండలుండలుగా అయిపోతాయి. సో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే ఇలా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత 1 కప్ పిండికి 1 కప్ షుగర్ వేసుకొని మళ్ళీ కలుపుతూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా 5 మినిట్స్ ఉడికించిన తర్వాత 1 కప్పు పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పు పాలు వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా మన టేస్ట్కి తగ్గట్టు రెడీ చేసుకోవచ్చు. అంతే. థ్యాంక్ యూ.